నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తూ ఉన్నది. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నాము. వర్ధనపేట మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల గెలుపు కోసం మన వరంగల్ జిల్లా నూతన అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన అయ్యూ గారు ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది మనం వాడుతూ ఉన్నాం. చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్ధనపేటలో కాంగ్రెస్ పార్టీ ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ఉంది? ముందుగా వర్ధనపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం చెప్పుకున్నాము. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 10 ఏళ్ల ధృతరాష్ట్రుల పరిపాలనలో వర్ధనపేటకు కలిగిన అన్యాయం గురించి వివరిస్తా ఉన్నాం. పాత తాలూకా, నేను ముట్టక ముందే ఇది తాలూకా. అలాంటి తాలూకాను 15 సంవత్సరాలు ఒక నాయకుడు పరిపాలించాడు, 10 ఏళ్ళు ఒక నాయకుడు పరిపాలించాడు. ఈ 25 ఏళ్లలో వర్ధనపేటను 50 ఏళ్ళు ఇంకా పట్టుకుపోయింది. మేము ఒకటే ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతలేము. మేము ఒకటే చెప్తాను, అమ్మ 10 ఏళ్ళు మీకు రేషన్ కార్డు రాలేదు, మా నుంచి మీకు రేషన్ కార్డు వస్తేనే ఓటు వేయమంటాను. మీకు 200 యూనిట్ కరెంటు ఉచితంగా వస్తేనే ఓటు వేయమని చెప్తాను. 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ వస్తేనే ఓటు వేయమని చెప్తాను. ఎవరైతే ఈ ఊర్లో కొంతమంది రైతులు ఉన్నారో వాళ్లకు రైతు రుణమాఫీ జరుగుతూనే ఓటు వేయమని చెప్తా ఉన్నాం. రైతులకు పండించిన పంటకు సబ్సిడీగా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తేనే ఓటు వేయమని చెప్పి అడుగుతాను. ఎవరైతే 5 లక్షల ప్రమాద బీమాను 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ కార్డు మీ ఇంట్లో ఉంటేనే మేము ఓటు వేయమని చెప్తాను. 10 ఏళ్ల క్రితం నుంచి 10 ఏళ్ల వరకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోతే తల్లిగారింట్లో ఓటు కట్టయింది, రేషన్ కార్డులో పేరు కట్టయింది, అత్తగారింట్లో ఓటు కట్టయింది. వాళ్ళ కనీసం ఈ దేశ పౌరులుగా గుర్తించుకునే రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుర్మార్గులు ఇలా వర్ధనపేటలో మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నాం. మేము మీడియా ద్వారా ఒకటి ఆరు రమేష్ గారికి ఒక ఛాలెంజ్. ఈ వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. ఏ వార్డులోనైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉన్నా మేము ఆ వార్డు టీఆర్ఎస్కు యునానిమస్ గా పెడతాం. గతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు చక్కని మట్టి కూడా చేయలేదని ఆరు రమేష్ గారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అంటున్నారు. దీంతో మీరే ఉంటారు. ఇప్పుడు ఒకటే వాస్తవానికి ఏంటంటే వర్ధనపేట శాసనసభ్యులు మిత్రులు కేఆర్ నాగరాజు గారు ఆరు రమేష్ బీఆర్ఎస్ నాయకులు అనుకున్నట్టు భూమి కబ్జా చేయలే, అక్కడ చక్కని మట్టి తీయాలి. ఇదైతే వాస్తవం. ఆయన మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టాలి, అక్కడ పునాదులు తీయాలి. ఇది కూడా వాస్తవం. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే ఆయన శిలాపలకాల కాడ శివపలకాల లెక్క ఇక్కడ మేము యాత్ర చేయొచ్చు. ఇక్కడ అన్ని చేసిండు, అన్ని కొబ్బరికాయలు కొట్టి జనాన్ని మోసం చేసి అవతల పోతాడు. ఇక నాగరాజు గారు 2023 డిసెంబర్ 7 నాడు ఎమ్మెల్యే అయిండు. అంటే కరెక్ట్ 2 సంవత్సరాలు, మేము 25 నెలలు పూర్తి చేస్తున్నాం. ఈ 25 నెలల కాల పరిమితిలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ స్కూల్ పట్టుకొచ్చినాం. ఆర్డర్ కావాలంటే అంబేద్కర్ సెంటర్లో ఆరు రమేష్ కూర్చోమని తీసుకొచ్చి అప్పచెప్పిపోతా. దాంతోపాటు 100 బెడ్స్ హాస్పిటల్కు ఆర్డర్ పట్టుకొచ్చినాం. ఆయన లెక్క దొంగ ఆర్డర్ పట్టుకొచ్చి ఓట్లు అడగాలి ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఆర్డర్ కావాలంటే అంబేద్కర్ సెంటర్లో కూర్చోమని తీసుకొచ్చి ఆర్డర్ అప్పచెప్పిపోతాం. మేము వర్ధనపేట మున్సిపాలిటీని 132 ఇల్లు ఇచ్చినాం. దమ్ముంటే చర్చకు రమ్మను. ఆయన ఒక్కడనే ఇల్లు ఇచ్చిండా? మేము అదే అడుగుతున్నాం కదా. ఏ వార్డులోనైతే ఇందిరమ్మ ఇల్లు లేదో ఆ వార్డుకు మేము ఓట్లు అడగడానికి పోం. దమ్ముంటే డబుల్ బెడ్రూమ్ లేని ఈ వార్డుకు నువ్వు రాకు, ఛాలెంజ్ ఇట్లా నీకే వదిలి పెడతావు. నీ డబుల్ బెడ్రూమ్ ఒకవేళ నిర్మించి ఉన్న ఇల్లు ఒక్కటి ఉన్న 12 వార్డులలో ఆ వార్డు నీకు యునానిమస్ చేస్తాం. స్వీకరించి సవాళ్ళు. మేము ఇచ్చినవా ఇల్లు, నువ్వు ఇచ్చినవా, దేనికంటే దానికి చర్చకు సిద్ధం మేము. ఇది కాకుండా గత 10 సంవత్సరాల పాలకులు ఎక్కడ కబ్జాలైనాయి, ఏమైనాయి వర్ధనపేట ప్రజలందరికీ ఎరికే. ఇవాళ ప్రచారంలో పోతే డిసి దండాలో మాకు ఒక అప్లికేషన్ వచ్చింది. బీఆర్ఎస్ నాయకుడు 9 షెటర్లు ఆయన వ్యక్తిగత పేర్ల మీద రాయించుకున్నాడట. నాకు ఇంతకన్నా అన్యాయం ఉండదా ఈ దేశంలో? మేము చేసిన అభివృద్ధి ఫలాలను ఆశించే ప్రజలకు ఓటేయని చెప్తాను. ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా అన్ని కులాలకు సామాజిక పరంగా మేము సీట్లు కేటాయించడం, అందరితో సమిష్టిగా పోతా ఉన్నాం. మేము పనిచేసి ఓటు అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇంటిగ్రేట్ స్కూల్ అయితేనేమి, సపోర్ట్ అయితేనేమి, సబ్ జైలు కోసం స్థలం అయితేనేమి, ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇంకా చాలా పనులు చేయవలసి ఉన్నది. అన్ని చేసినామని చెప్పి వీళ్ళ లెక్క ఊకదంపులు ముచ్చట్లు చెప్పాం. నిజమైన ఉద్యమకారుని వదిలిపెట్టి ఈయనకు టికెట్ ఇచ్చిండు.
2009లో ఈయన ఉద్యమకారుడు కాదు. 2014లో ఈయనకు టికెట్ ఇచ్చిండు, 2018లో టికెట్ ఇచ్చిండు. కేసీఆర్ ఈయనను గెలిపించుకొని 2 సార్లు గెలిపించుకున్నారు. గెలిపించుకున్నాక వర్ధన్నపేట ప్రజలు ఈయన అభివృద్ధి చేయలేని చెప్పి 3వసారి కర్రు తీసి వాత పెట్టిండు. మరి కేసీఆర్ ఏం మోసం చేసిందని పార్టీ పెట్టిపోయినావు నువ్వు? అప్పుడు ఎందుకు పోయినావు? ఆ రోజు కేసీఆర్ ఎట్లా దుర్మార్గుడైండు, మళ్ళీ ఇవాళ కేసీఆర్ ఎట్లా మంచోడైండు, ఎందుకు వచ్చినావు? వర్ధన్నపేట ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాలి, అవకాశవాదికి అభివృద్ధి చేసే నేతకు మధ్యలో ఇది పోటీ. ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పాలనలో అసలు వర్ధన్నపేట పట్టణంలో ఇలాంటి అభివృద్ధి జరిగింది. వర్ధన్నపేట పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, నేను ఊరికే 10 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడా. ఇక్కడ నగరాభివృద్ధి జరగాలంటే కొన్ని మౌలిక వసతులు ఏర్పడాలి. ఇవాళ 100 పడకల హాస్పిటల్ వల్ల ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలకు కానీ మిగతా పేషెంట్లకు కానీ ఒక మంచి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు రాకపోకలకు సంబంధించిన బిజినెస్ పెరుగుతుంది. ఇది కాకుండా వరంగల్లో ఇలా జైలు లేదు, అలాంటిది ఇక్కడ జైలు కేటాయించారు. దానివల్ల ఇక్కడ కొంచెం బిజినెస్ జరుగుతుంది, రాకపోకలకు లాభం జరుగుతుంది, వర్ధన్నపేట ఎక్స్పాండ్ అవుతుంది. దాంతోపాటు సపోర్టు ఇక్కడ నుంచి బీదస్తులందరూ వరంగల్ కోర్టు చిన్న చిన్న పంచాయతీలకు పోయి రావడం వల్ల వాళ్ళు ఆర్థికంగా టైం వృధా అవుతుంది. అలాంటిది కాకుండా వర్ధన్నపేట పట్టణంలోనే ఇలా కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నాగరాజు ప్రజల యొక్క కోరిక తీర్చింది. ఇదే కాకుండా ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇవాళ చెప్తే బాగుండేది, ఇక దయాకర్ గారు బాధపడతారు. వర్ధన్నపేటకు సంబంధించిన రెసిడెన్షియల్ పాఠశాల అసలు భర్తీలు ఉంటుంది, మీరు పోయి చూడండి విలేకరులు. అట్లనే మేము ఇక్కడ వర్ధన్నపేట ప్రజల కోసం 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చినాం. ఇదే కాకుండా 2 కోట్లతోటి బంజారా భవన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నీ అభివృద్ధి కాదా వాళ్ళకి తెలియదు. మేము ఇంకోటి ఇవన్నీ చేస్తేనే ఓటు అడుగుతాం. ఇంకొకటి వరంగల్ జిల్లాలో తలమానికమైన మామనూరు ఎయిర్పోర్ట్ ఇలా వర్ధన్నపేట నియోజకవర్గం ఉన్నది. ఇక అంతకన్నా ఇంకేం ఇవ్వాలి? స్థల సేకరణ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి భూమి పత్రాలు కూడా కేంద్ర విమాన శాఖ మంత్రికి అందజేయడం జరిగింది. వాళ్ళ లెక్క ఊగదంపుడు ముచ్చట్లున్నాయి. పని అంటేనే కేఆర్ నాగరాజు, నాగరాజు అంటేనే పని. ఇది వర్ధన్నపేట ప్రజలు గమనించాలి. వర్ధన్నపేట పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతారు మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. మళ్ళీ మీకు అనుమానం వద్దు మీడియా వాళ్ళకు. ఆరూరు రమేష్ అనేటాయనే అవకాశవాది. మీకు ఇంకో విషయం తెలియదు, ఆయనే అంటాడు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తాను. ఇక్కడేం పని మరి ఆయనకు? మళ్ళీ గణపూర్ పోగా అంటే ఇది ఓడగొడితే పోతాడా? ఆయన మేమేమంటాను 12 గెలుస్తామన్నా. వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ 2వ స్థానం కోసం పోటీ పడతాను. ఎవరికి వచ్చినా వెల్కమ్ చెప్తాం. ఫస్ట్ అయితే మాదే. ఇది పరిస్థితి. వర్ధన్నపేట పట్టణంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు తీసుకుంటుంది. ప్రజలంతా మావైతే ఉన్నారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయిబ్ చెప్తున్నారు. ఏవీ న్యూస్ రఫీ వరంగల్.